Hi viewers, welcome to SHS Tech Solutions. This is the Angular 16 tutorial part 2. Today in this tutorial we discuss on the topic is Angular project setup. What we discuss on today? How to set up the Angular project. How to set up the Angular project. Okay, before going to tutorial class, I will say one thing. SHS Tech Solution provide all the web technologies like HTML, CSS, Bootstrap, JavaScript, jQuery, Angular, and digital marketing tutorials like SEO, SEM, SMM, complete free web technologies and digital marketing tutorials for the SHS Tech Solutions. So guys, please like, share my videos and please subscribe my channel. If you click bell icon also, you can directly get notifications to your Gmail. Okay, I'm going to topic what we discuss on today, how to set up the Angular project. In the Angular setup process, we need some softwares. In the Angular setup process, Angular setup process, we need we need some we need some softwares and writing the code for text editor and text editor also. ఓకే, టెక్స్ట్ ఎడిటర్ మనకి యాంగులర్ ప్రాజెక్ట్ అనేది సెటప్ చేయాలంటే మనకి ఫస్ట్ ఏం కావాలి, కొన్ని సాఫ్ట్వేర్స్ అనేవి కావాలి. నెక్స్ట్ అలాగే టెక్స్ట్ ఎడిటర్ కూడా కావాలి. సాఫ్ట్వేర్స్ నెక్స్ట్ వన్ బై వన్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేద్దాం, అలాగే టెక్స్ట్ ఎడిటర్ కూడా ఇన్స్టాల్ చేసుకుందాం మనం. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి యాంగులర్ ప్రాజెక్ట్ బిల్డ్ ప్రాసెస్ లో in the application build process we are using both Bootstrap and Angular material and Bootstrap. Okay, some of the developers are using the Bootstrap and some of the developers are using the Angular material for developing the CSS, for write the CSS for application and something like that. So అందుకని ఇక్కడ మనం ఏం చేద్దామంటే సమ్ డెవలపర్స్ ఆర్ బూట్స్ట్రాప్ యూజ్ చేస్తారు, సమ్ డెవలపర్స్ యాంగులర్ మెటీరియల్ యూజ్ చేస్తారు. ఓకే, మనం యాంగులర్ బిల్డ్ ప్రాసెస్ లోనే ఈ రెండింటిని కూడా కలిపి ఇన్స్టాల్ చేసేసుకుందాం. ఎలా ఇన్స్టాల్ చేసుకుంటారో ఏంటనే చూద్దాం. నెక్స్ట్ ఓకే, యాంగులర్ అప్లికేషన్ యాంగులర్ అప్లికేషన్ బిల్డ్ ప్రాసెస్ లో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే నోట్ జేఎస్ అనేది మనకు కావాలన్నమాట. నోట్ జేఎస్. ఓకే, ఓపెన్ గూగుల్ Node.js. Okay, just Node.js. Okay, this is the Node.js అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ అఫీషియల్ వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూడండి వెర్షన్ ఫర్ విండోస్ మ్యాక్ ఓఎస్ లైనక్స్ ఇలా అడుగుతుంది. మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తుంటే అది డౌన్లోడ్ చేసుకోండి. ప్రెసెంట్ నేను యూజ్ చేస్తున్నది విండోస్. సో విండోస్ నెక్స్ట్ బిట్ 64 బిట్ 86 బిట్ ARM64 మీకు ఏది కావాలో అది డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ వర్షన్ ఏంటి 21.7.2, కానీ నేను ఓకే 20.12.1 అనే దాన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. జస్ట్ క్లిక్ ఆన్ డౌన్లోడ్ Node.js. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఓకేనా, ఇక్కడ నాకు ఏ ఫార్మేట్ లో డౌన్లోడ్ అయింది .msi అంటే మైక్రోసాఫ్ట్ ఇన్స్టాలేషన్. ఓకే, మైక్రోసాఫ్ట్ ఇన్స్టాలేషన్ జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోమండి. జిప్ ఫైల్ కాకుండా .msi ఫైల్ మాత్రమే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఎక్కడ ఉంటుంది డౌన్లోడ్స్. ఓకే, నెక్స్ట్ గో టు లోకల్ డిస్క్ సి. ఓకే, నెక్స్ట్ ఇన్స్టాల్ ద Node.js. ఓకే, నెక్స్ట్ accept the agreement. Next, 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 install. When Node.js installation is completed, then then we use the Node package manager. Node.js installation అయిపోయిన తర్వాత మనం
నెక్స్ట్ ఏం చేయాలంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అనే దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ నోడ్ జేఎస్ అనేది అసలు ఇన్స్టాల్ అయిందా లేదని చెక్ చేద్దాం. ఇన్స్టాల్ అయిందా లేదని చెక్ చేయాలనుకుంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని ఈ కమాండ్ ప్రాంప్ట్ లో నోడ్ ఐఫన్ వర్షన్, ఓకే, ఐఫన్ వర్షన్ అని ఈ కమాండ్ వస్తే మనకి నోడ్ జేఎస్ ఇన్స్టాల్ అయిందా లేదా అని చూపించేసింది. ఓకే, వర్షన్ ఏంటి 20.12.1. ఈ 20 అనేదేమో మేజర్ వర్షన్, 12 అనేదేమో మైనర్ వర్షన్, ఇదేమో ప్యాచెస్ అన్నమాట. ఈ ప్యాచెస్ అనేవి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి. మైనర్ వర్షన్ కూడా చేంజ్ అవుతూనే ఉంటుంది. మేజర్ వర్షన్, ఓకేనా. మనం ఇప్పుడు నోడ్ జేఎస్ అనే దాన్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటి, నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అనే దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. నోడ్ ప్యాకేజ్ మేనేజర్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకుంటారు? నోడ్ ప్యాకేజ్ మేనేజర్ ని ఎన్పిఎం అంటారు. ఓకే, ఎన్పిఎం ఇన్స్టాల్ -G. -G అంటే గ్లోబల్. మనం నోడ్ ప్యాకేజ్ మేనేజర్ ఇన్స్టాల్ చేసుకొని నెక్స్ట్ యాంగులర్ అప్లికేషన్ ఎక్కడైనా మనం ఎక్కడి నుంచైనా రన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, గ్లోబల్ మన ఎంటైర్ సిస్టమ్ లో ఎక్కడి నుంచైనా మనం యాంగులర్ అప్లికేషన్ రన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ యాంగులర్ @యాంగులర్ CLI @లేటెస్ట్. ఓకే, ఇక్కడ లేటెస్ట్ అని మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మనకి లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో అదే డౌన్లోడ్ అవుతుంది. అలా కాకుండా మీకు సపోజ్ ఇప్పుడు నాకు 15 వర్షన్ కావాలి, లేకపోతే 14 వర్షన్ కావాలి అనుకుంటే కనుక ఇలా @ తర్వాత ఆ వర్షన్ నెంబర్ ఇచ్చేసండి, ఆ వర్షన్ డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా, npm-g యాంగులర్. ఓకే, నేను యూజ్ చేసిన కమాండ్స్ అన్ని కూడా ఇక్కడ రాస్తాను. ఫస్ట్ అండి నోడ్ వర్షన్, నోడ్ జేఎస్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్స్టాల్ అయిందా లేదా అనేది అది నోడ్ జేఎస్ వర్షన్. నెక్స్ట్ npm నోడ్ ప్యాకేజ్ మేనేజర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, నోడ్ ప్యాకేజ్ మేనేజర్ ఇన్స్టాల్ చేసుకుంటాం, లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఓకే, మనకి ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. చేంజ్ టు 33 ప్యాకేజ్ ఇన్ 32 సెకండ్స్. ఇక్కడ ఎన్పిఎం ఫండ్ అనేది ఇలా వచ్చింది కదా, జస్ట్ దీన్ని ఇగ్నోర్ చేసేయండి. నో ప్రాబ్లం, నాట్ ఏ ఇష్యూ. దాంతో మనకేం ఇష్యూ లేదు. ఓకేనా, మనకి ఇన్స్టాలేషన్ నోడ్ చేసి సారీ నోడ్ ప్యాకేజ్ మేనేజర్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఒకసారి దాన్ని కూడా చెక్ చేసుకుందాం. దాన్ని చెక్ చేసుకోవాలనుకుంటే ఎన్జి వర్షన్. ఓకేనా, ఎన్జి వర్షన్ అంటే ఇప్పుడు చూడండి మనకి ఎన్జి వర్షన్ వచ్చే యాంగులర్ సిఎల్ఐ అనేది మనకి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. యాంగులర్ సిఎల్ఐ నెక్స్ట్ 17.3.3 అనేది మనకి ఇన్స్టాల్ అయింది. నోట్ చేసి 20.12.1. ఓకేనా, ఇది మనకి యాంగులర్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనేది ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, ఎన్జి వర్షన్. ఓకే, ఓకే, మనకి ఇప్పుడు నోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నాము, అలాగే నోడ్ ప్యాకేజ్ మేనేజర్ కూడా ఇన్స్టాల్ చేసుకున్నాము. నెక్స్ట్ వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ద యాంగులర్ ప్రాజెక్ట్ ఫర్ డౌన్లోడ్ ద టెక్స్ట్ ఎడిటర్. నెక్స్ట్ వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ద యాంగులర్ ప్రాజెక్ట్ ఫర్ డౌన్లోడ్ ద టెక్స్ట్ ఎడిటర్. యాంగులర్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడం కోసం మనం ఒక టెక్స్ట్ ఎడిటర్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఆ టెక్స్ట్ ఎడిటర్ ఏంటంటే విఎస్ కోడ్, విజువల్ స్టూడియో కోడ్ అంటారు. ఓకే, విజువల్ స్టూడియో కోడ్ అనేది ఇలా మనకి బ్లూ లోగోతో ఉంటుంది. ఈ బ్లూ లోగో ఉన్న దాన్ని మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ ఈ ఆరో మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మ్యాక్ ఓఎస్, విండోస్, లైనక్స్ అని ఇలా ఉంటుంది. మీకు మ్యాక్ కావాలంటే మ్యాక్, విండోస్ కావాలంటే విండోస్, లైనక్స్ కావాలంటే లైనక్స్, ఏది కావాలంటే ఇది డౌన్లోడ్ చేసుకోండి. మ్యాక్ కావాలంటే మ్యాక్, విండోస్ కావాలంటే విండోస్, ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోండి. నా దానిలో ఆల్రెడీ విఎస్ కోడ్ అనేది ఉంది, సో అందుకని నేను మళ్ళీ డౌన్లోడ్ చేయట్లేదు దాన్ని. ఓకే, ఓకే, నెక్స్ట్ మన లోకల్ సిస్టమ్ లో ఎక్కడో చోట ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అక్కడ యాంగులర్ అప్లికేషన్ అనే దాన్ని బిల్డ్ చేద్దాం. యాంగులర్ అప్లికేషన్ అనే దాన్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ నేను లోకల్ డిస్క్ లో యాంగులర్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఈ ఫోల్డర్ లోపల ఏమీ డేటా అనేది ఏం లేదు. జస్ట్ ఇక్కడ నేను సిఎండి అని టైప్ చేసి ఓకే, ఇక్కడ నుంచి నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఇక్కడ నేను ఇప్పుడు యాంగులర్ జేఎస్ అనే దాన్ని ఇన్స్టాల్ చేస్తాను, యాంగులర్ ప్రాజెక్ట్ ని క్రియేట్ చేస్తాను.
ఓకేనా. ఇక్కడ నేను ఎన్జి న్యూ యాంగులర్ 16 అని ఇస్తున్నాను. ఓకేనా. ఇక్కడ ఎన్జి న్యూ తర్వాత యాంగులర్ 16 అనేది నా అప్లికేషన్ నేమ్. ఓకేనా. ఇక్కడ యాంగులర్ 16 ప్లస్ లో మీరు మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. ప్రభాస్. ఓకే. ఓకే, ఇలా మీకు మీకు ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను యాంగులర్ సారీ యాంగులర్ 16 అని ఇచ్చాను. ఓకే. యాంగులర్ 16 అని ఇచ్చిన తర్వాత ఐఫన్ స్ట్రిక్ట్ ఈక్వల్ టు ఫాల్స్. ఓకే. వాట్ డూ యూ మీన్ బై స్ట్రిక్ట్? ఆల్రెడీ జావా స్క్రిప్ట్ కానీ యాంగులర్ జేఎస్ కానీ ఐడియా ఉన్న వాళ్ళకైతే కనుక స్ట్రిక్ట్ మోడ్ అంటే అనేది ఏంటనేది ఐడియా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీకు ఐడియా లేకపోతే కానీ నో ప్రాబ్లం. దానివల్ల యూజెస్ ఏంటి, దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వస్తే అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాంగులర్ 15 ఆన్వర్డ్స్ స్ట్రిక్ట్ మోడ్ ఈజ్ ఎనేబుల్డ్ డిఫాల్ట్. యాంగులర్ 15 నుంచి మనకి స్ట్రిక్ట్ మోడ్ అనేది డిఫాల్ట్ గా ఎనేబుల్ చేస్తారు. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఇప్పుడు మనం స్క్రాచ్ నుంచి డెవలప్ చేస్తున్నాం కాబట్టి అందరికీ కూడా స్ట్రిక్ట్ మోడ్ అంటే ఏంటనేది కూడా తెలియాలి కాబట్టి నేను స్ట్రిక్ట్ మోడ్ ని డిజేబుల్ చేశాను. ఓకే. మనకి డిఫాల్ట్ గా ఎనేబుల్ అయి ఉంటుంది. బట్ కాకపోతే ఇప్పుడు నేను కావాలని డిజేబుల్ చేశాను. మళ్ళీ మనకు కావాల్సినప్పుడు దాన్ని ఎనేబుల్ చేసుకున్నాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎన్జి న్యూ యాంగులర్ 16 ఒకసారి కాపీ చేసిన కమాండ్ ని ఎన్జి న్యూ యాంగులర్ 16. ఈ యాంగులర్ 16 అనేది మన యొక్క ప్రాజెక్ట్ నేమ్. ఓకే. సారీ. ఓకే. ఇక్కడ మీరు సిఎస్ఎస్ వాడతారా, సాస్ వాడతారా, లెస్ వాడతారా, ఏది వాడతారో మీరు యూజ్ చేస్తుంది. ఇక్కడ అప్ ఆరో డౌన్ ఆరో అని యూజ్ చేసుకోవాలి. అప్ ఆరో అంటే కనుక పైకి వెళ్తుంది, డౌన్ ఆరో అయితే కనుక కిందకి వస్తుంది. ఓకే. నేను సిఎస్ఎస్ రాస్తాను కాబట్టి నేను సిఎస్ఎస్ ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఎంటర్. ఓకే. నెక్స్ట్ డూ యూ వాంట్ ఎనేబుల్ సర్వర్స్ ఆర్ రిమైనింగ్? ఓకే. ఎస్ కొట్టేసాను. ఓకే. ఎస్ అని ఇవ్వండి. వై. ఓకే. ఇన్స్టాలేషన్ ప్యాకేజెస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం తీసుకుంటుంది. ఎందుకంటే డిపెండ్స్ అపాన్ ఎవరి నెట్వర్క్. మీ నెట్వర్క్ ఫాస్ట్ ఉంటే కనుక 2 minutes లో అయిపోతుంది. లేకపోతే స్లోగా ఉంటే కనుక 5 minutes అలా తీసుకుంటుంది. ఓకే. ప్యాకేజెస్ ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్లీ. ప్యాకేజెస్ అన్ని కూడా మనకి ఇన్స్టాల్ అయిపోయినాయి. ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే కనుక మనకి యాంగులర్ 16 అనే ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. యాంగులర్ 16 లోపల మనకి ఈ ఫోల్డర్స్ అన్ని కూడా ఇన్స్టాల్ అయినాయి అనమాట. ఓకే. ఇప్పుడు ఈ యాంగులర్ 16 అనే ప్రాజెక్ట్ ని మనం విజువల్ స్టూడియో త్రూగా ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ ఫోల్డర్ ఎక్కడ ఉంది మనకి? విండోస్ సి లో ఉంది. విండోస్ సి లో యాంగులర్ 16 సెలెక్ట్ ఓపెన్. ఓకే. నెక్స్ట్ మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏమనుకున్నాము, మనం క్రియేట్ చేసే యాంగులర్ ప్రాజెక్ట్ లో బూట్ స్ట్రాప్ ని యూజ్ చేద్దాము, అలాగే యాంగులర్ మెటీరియల్ కూడా యూజ్ చేద్దాం అనుకున్నాం కదా. నెక్స్ట్ ఓకే, ఫోల్డర్ ఓపెన్ చేసాం. ఇక్కడ ఈ టెర్మినల్ ఉంది కదా, ఈ టెర్మినల్ మీద క్లిక్ చేయండి. టెర్మినల్ మీద క్లిక్ చేసి ఇలా మనకి డ్రాప్ డౌన్ వస్తుంది. క్లిక్ ఆన్ న్యూ టెర్మినల్. ఓకేనా. న్యూ టెర్మినల్ ఓపెన్ అయింది కదా. నెక్స్ట్ మనం ఫస్ట్ బూట్ స్ట్రాప్ అనే దాన్ని ఇన్స్టాల్ చేయాలి. అలా కాకుండా మనకి యాంగులర్ మెటీరియల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత బూట్ స్ట్రాప్ ని కనుక ఇన్స్టాల్ చేద్దామని ట్రై చేస్తాం అనుకోండి, సో ఫైల్స్ ఫంక్షనాలిటీస్ అనేవి ఓవర్లోడ్ అయిపోతుంది. ఫైల్స్ ఫంక్షనాలిటీస్ అనేవి ఓవర్లోడ్ అయిన తర్వాత మనకి అప్లికేషన్ అనేది సరిగా రన్ అవ్వదు అనమాట. సో అందుకని ఫస్ట్ బూట్ స్ట్రాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ నెక్స్ట్ యాంగులర్ మెటీరియల్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే. హియర్ సమ్ ఆఫ్ ద డెవలపర్స్ ఆర్ డైరెక్ట్లీ copy and paste the URL in index.html folder, index.html ఫైల్. ఇక్కడ index.html ఫైల్ ఎక్కడ ఉంటుంది? SRC లో ఇక్కడ index.html అనే ఫైల్ ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ గా యాడ్ చేసేస్తారు కొంతమంది డెవలపర్లు.
getbootstrap.com అని ఇలా మనకి బూట్స్ట్రాప్ వెబ్సైట్ ఉంటుంది, అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్ లో ఇలాగ ఇక్కడ మనకి ఓకే ఓకే ఇది బూట్స్ట్రాప్ మిన్ డాట్ సిఎస్ఎస్ ఇలా డైరెక్ట్ గా యాడ్ చేస్తారు. ఇలా డైరెక్ట్ గా యాడ్ చేయకూడదు. ఎందుకు యాడ్ చేయకూడదు అంటే ఇప్పుడు ఇక్కడ మనకి 5.3.3 అనే వెర్షన్ ఉంది. రేపు ఎల్లుండు 1 మంత్ తర్వాత చేంజ్ అవ్వచ్చు కదా. సో అందుకని ఇలా మనకి డైరెక్ట్ గా యూఆర్ఎల్ ఎప్పుడు కూడా సిడిఎన్ అంటే సిడిఎన్ మీన్స్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్, సిడిఎన్ ఎప్పుడు కూడా డైరెక్ట్ గా కాపీ పేస్ట్ చేయకూడదు. కాపీ పేస్ట్ చేయకుండా మనం బూట్ స్ట్రాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎలా బూట్ స్ట్రాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటామంటే క్లిక్ ఆన్ టెర్మినల్, క్లిక్ ఆన్ న్యూ టెర్మినల్ మీద క్లిక్ చేసుకొని ఓకే npm ఇన్స్టాల్ బూట్ స్ట్రాప్ -సేవ్. ఓకేనా, ఇలా బూట్ స్ట్రాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి మనం. ఈ బూట్ స్ట్రాప్ ని ఇన్స్టాల్ చేసాం కదా, ఇది ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది అంటే ఇక్కడ మనకి ఈ నోడ్ మోడ్యూల్స్ అనే ఫోల్డర్ లో ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, డిస్ప్లే అవుతుంది. ఈ నోడ్ మోడ్యూల్స్ అనే ఫోల్డర్ లో ఇన్స్టాల్ అవుతుంది. ఈ నోడ్ మోడ్యూల్స్ నెక్స్ట్ బూట్ స్ట్రాప్, ఇదిగోండి బూట్ స్ట్రాప్ లో డిస్ట్ లోపల సిఎస్ఎస్ లోపల ఇదిగోండి బూట్ స్ట్రాప్ మిన్ డాట్ సిఎస్ఎస్. ఓకే, నెక్స్ట్ అలాగే జేఎస్ కూడా ఇక్కడ ఓపెన్ వస్తుంది. జేఎస్ కూడా జేఎస్ బూట్ స్ట్రాప్ మిన్ డాట్ జేఎస్. ఓకే, బూట్ స్ట్రాప్ మిన్ డాట్ జేఎస్. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏం చేయాలంటే ఇప్పుడు బూట్ స్ట్రాప్ నేను బూట్ స్ట్రాప్ సిఎస్ఎస్ ని అలాగే బూట్ స్ట్రాప్ మిన్ డాట్ జేఎస్ అనే ఫోల్డర్స్ ని రెండింటిని కూడా మనం యాడ్ చేయాలి. ఎక్కడ యాడ్ చేయాలి? యాంగులర్.json అనే ఈ ఫైల్లో మనకి ఏమేమి ఉంటాయంటే ఇక్కడ బిల్డ్ అనేది ఒకటి ఉంటుంది, అలాగే సర్వ్ అని ఇంకోటి ఉంటుంది. ఓకే, బిల్డ్ సర్వ్ ఉంటాయి. ఓకే, సర్వ్ లో కాకుండా ఈ బిల్డ్ లో మనం యాడ్ చేయాలి. బిల్డ్ ఈ బిల్డ్ లో మనం ఇప్పుడు సిఎస్ఎస్ ని నెక్స్ట్ అలాగే జిఎస్ ని కూడా యాడ్ చేయాలి. ఓకేనా, ఎస్ఆర్సి స్టైల్స్ ఉంది కదా, దీని తర్వాత జస్ట్ కామర్తో సపరేట్ చేసి ఓకే ఎక్కడ ఉంది ఇది మనకి నోడ్ మోడల్స్. ఓకే, నోడ్ మోడల్స్ బూట్ స్ట్రాప్. ఓకే, డిస్ట్ అనే ఫోల్డర్ లోపల సిఎస్ఎస్ అనే ఫోల్డర్ లోపల బూట్ స్ట్రాప్ మిన్ డాట్ సిఎస్ఎస్. ఓకే, బూట్ స్ట్రాప్ మిన్ డాట్ సిఎస్ఎస్ అనేది ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్క్రిప్ట్స్ ఉంది కదా, స్క్రిప్ట్స్ లో అలాగే జేఎస్ కూడా యాడ్ చేయాలి. నోడ్ మోడల్స్ ఓకే, నోడ్ మోడల్స్ బూట్ స్ట్రాప్ లో సేమ్ డిస్ట్ అనే ఫోల్డర్ లోపల జేఎస్ అనే ఫోల్డర్ బూట్ స్ట్రాప్ మిన్ డాట్ జేఎస్. ఓకే, అలాగే ఇంకా మనకి బూట్ స్ట్రాప్ లో ఇంకా డిఫరెంట్ ఉంటాయి, డ్రాప్ డౌన్స్ ఉంటాయి అనమాట. బూట్ స్ట్రాప్ లో మనకి డ్రాప్ డౌన్స్ ఉంటాయి. ఈ డ్రాప్ డౌన్స్ కూడా యాడ్ అవ్వాలంటే ఈ డ్రాప్ డౌన్స్ కూడా వర్కౌట్ అవ్వాలంటే మనకి బూట్ స్ట్రాప్ లో ఇంకోటి పొప్పర్.js అని ఇంకోటి ఉంటుంది అనమాట. పొప్పర్.js ఒకసారి చూపిస్తానండి. సిఎస్ఎస్ జేఎస్ ఇది పొప్పర్ పొప్పర్ కూడా ఒక యూఆర్ఎల్ ఉంటుంది. సీరియల్ బూట్స్ట్రాప్ మిన్ డాట్ సిఎస్ఎస్ బూట్స్ట్రాప్ బండిల్ డాట్ మిన్ డాట్ జిఎస్. నెక్స్ట్ అలాగే npm ఇన్స్టాల్
ఓకే, ఇది కాదు. ఓకే, పొప్పర్ డాట్ జేఎస్ అనేది కూడా ఒకటి ఉంటుంది. దానికి ఏం చేయాలంటే, ఓకే, దానికి ఏం చేయాలంటే, గో టు టెర్మినల్, న్యూ టెర్మినల్. ఇక్కడ ఏం చేయాలంటే, ఇప్పుడు పొప్పర్.js ని కూడా ఇన్స్టాల్ చేద్దాం. npm ఇన్స్టాల్ @popper. ఓకే, popper.js/code. ఓకే, popper.js కూడా యాడ్ అవుతుంది. ఓకే, ఈ popper.js ఎక్కడ యాడ్ అవుతుంది? ఇది కూడా నోడ్ మోడ్యూల్స్ లో యాడ్ అవుతుంది. ఇదిగోండి, ఇక్కడ వచ్చి చూడండి, ఇక్కడ @popper అని వస్తుంది. ఇదిగోండి, @popper.js డిస్ట్ లో యుఎండి లోపల పొప్పర్ విన్.js అని ఒకటి వస్తుంది. ఇదిగోండి, పొప్పర్ విన్.js. ఓకే, కాపీ పాత్ మీద క్లిక్ చేసుకొని జస్ట్ నోట్ ప్యాడ్ లో పేస్ట్ చేసుకోండి. కాపీ పాత్ ఎక్కడ ఉంది? నోడ్ మోడల్స్ పొప్పర్.js అనమాట. ఓకే, నెక్స్ట్ దీన్ని తీసుకుని వెళ్ళిపోయి యాంగులర్.js లో ఈ ఎస్ఆర్సి ఉంది కదా, ఫస్ట్ పొప్పర్.js పెట్టుకున్న తర్వాత బూట్స్ట్రాప్ min.js అనేది పెట్టుకోవాలి. ఓకే, నోడ్ మోడల్స్ పొప్పర్.js యుఎండి. ఓకే, ఓకే, ఇప్పుడు మనకి మొత్తం కంప్లీట్ బూట్స్ట్రాప్ అనే దాన్ని మొత్తం యాడ్ చేసామన్న. కంప్లీట్ బూట్స్ట్రాప్ లో ఉన్న స్టైల్స్ అన్నిటిని కూడా మనం ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఇప్పుడు బూట్స్ట్రాప్ కంప్లీషన్ అయిపోయింది కదా, నెక్స్ట్ యాంగులర్ మెటీరియల్ ఇన్స్టాల్ చేద్దాం. నెక్స్ట్ యాంగులర్ మెటీరియల్ ఇన్స్టాల్ చేయడానికి కూడా మనకి ఒక కమాండ్ ఉంది. ఓకే, ఒకసారి కమాండ్స్ ఒకసారి ఇక్కడ యూజ్ చేద్దాం. ఫర్ బూట్స్ట్రాప్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్, ఫర్ బూట్స్ట్రాప్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ we are using this command. ఓకే, బూట్స్ట్రాప్ ఒకటి ఏంటంటే npm install bootstrap -save. ఓకే, బూట్స్ట్రాప్ ని ఇన్స్టాల్ చేసుకోవడానికి అది. నెక్స్ట్ అలాగే మనకి పొప్పర్ చేస్తుంది. ఫర్ పోపర్ చేస్ ఫర్ పోపర్ చేస్ npm install @popper.js core. ఓకే, నెక్స్ట్ ఈ పాత్ ఎలా కాపీ చేసుకోవాలంటే, ఓకే, ఇప్పుడు మనకి ఎక్కడ ఉంది ఇది? ఓకే, నోడ్ మోడల్స్, ఇది పోపర్ చేస్ కోర్. నెక్స్ట్ డిస్ట్ ఫోల్డర్ లో యుఎండిలో మనకి ఏం కావాలి? ఈ ప్రాపర్ మిండెట్ చేసే ఫైల్ కావాలి. జస్ట్ ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ కాపీ పాత్ అని వస్తుంది. ఈ కాపీ పాత్ ని తీసుకొని వెళ్ళి ఇలా నోట్ ప్యాడ్ లో పేస్ట్ చేసుకొని జస్ట్ దీని ఇక్కడ నుంచి కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమీ రాకుండా ఉంటాయి. అలా కాకుండా మనం ఓన్ గా టైప్ చేసామనుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయి. మళ్ళీ ఆ లైబ్రరీస్ అనేవి సరిగా, ప్యాకేజెస్ అనేవి సరిగా యాడ్ అవ్వవు, సరిగా వర్కౌట్ అవ్వదు. ఓకేనా? ఇప్పటికి మనకి బూట్స్ట్రాప్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ we add the we add the Angular. Next we add the Angular materials. ఓకే, యాంగులర్ మెటీరియల్ యాడ్ చేయాలి. యాంగులర్ మెటీరియల్ యాడ్ చేయడానికి ఏంటంటే ఇక్కడ మనం టూ కమాండ్స్ ఉన్నాయి. ng-add @angular మెటీరియల్. ఓకే, ఇలా అయితే ఇన్స్టాల్ చేయవచ్చు. నెక్స్ట్ ఇంకోటి npm
install @Angular material. ఓకే, ఈ టూ కమెంట్స్ లో ఏది వర్కౌట్ అయితే అది వర్కౌట్ ఇచ్చేద్దాం. ఎందుకు నోడ్ ప్యాకేజ్ సారీ నోడ్ ప్యాకేజ్ త్రూనే యాంగులర్ మెటీరియల్ కూడా ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, npm ఇన్స్టాల్ యాంగులర్ మెటీరియల్. ఓకే, ఇక్కడ మనకి యాంగులర్ మెటీరియల్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకు ఒకటి అడుగుతుంది, మెటీరియల్ డాట్ యాంగులర్. ఇక్కడ మనకి ఇలా ఉంటుంది అనమాట. వీటిలో మనకి ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. రోజ్ రెడ్ కానీ ఎజ్యూర్ అండ్ బ్లూ అని కానీ, ఎజ్యూర్ అండ్ బ్లూ అయితే కనుక ఇలా వస్తుంది. మ్యాగ్నెటో వైలెట్ అయితే ఇలా వస్తుంది. ఓకే, క్యాన్ అండ్ ఆరెంజ్ అయితే కనుక మనకి ఇలా వస్తుంది. మనకి వీటిలో ఏది కావాలంటే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, ఇంకా కొంచెం టైం తీసుకుంటుంది, కొంచెం టైం పడుతుంది. సారీ. ఓకే, ఓకే, ఇక్కడ మనకి ఏమైనా వచ్చింది, యాడెడ్ 53 ప్యాకేజెస్ అని వచ్చింది, 120 ప్యాకేజెస్. బట్ కాకపోతే ఇక్కడ మనకి ఏ థీమ్ కావాలనేది అడగలేదు కదా. సో మనం ఏం చేద్దామంటే ఇంకొక వేరే కమాండ్ ఇద్దాం. ఓకే, ఈ కమాండ్ ఇద్దాం, సెట్ ఎగ్జిక్యూషన్. ఇది కూడా ఇద్దాం. ఓకే, అది ఇచ్చిన తర్వాత ఇది యాడ్ చేద్దాం, ngAdd @angular CLI. ఓకే, యాంగులర్ మెటీరియల్ ప్యాకేజ్ ఆల్రెడీ ఇన్స్టాల్. ఓకే, ఇక్కడ మనకి అడుగుతుంది చూడండి, ఇండిగో పింక్ కావాలా, లేకపోతే డీప్ పర్పుల్ యాంబర్ కావాలా, పింక్ బ్లూ గ్రే కావాలా, పర్పుల్ గ్రీన్ కావాలా, ఏం కావాలని అడుగుతుంది. ఓకే, నేను ఏమంటున్నా, పింక్ బ్లూ గ్రే కావాలని ఇన్స్టాల్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ ఎంటర్. ఓకే, టైపోగ్రఫీ డిఫాల్ట్ ఫాంట్ సైజెస్ అన్ని వస్తాయి, ఎస్ అని ఇచ్చాను. ఇంక్లూడ్ అండ్ ఎనేబుల్ యానిమేషన్స్. ఓకే, ఎస్. ఓకే, ఇక్కడ మనకి ఇప్పుడు డిఫాల్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఒకసారి నేను మినిమైజ్ చేస్తున్నాను. ఇక్కడ స్టైల్స్ లోకి వచ్చేసరికి ఇక్కడ మనం ఓన్లీ బూట్స్ట్రాప్ మిండర్ సిఎస్ఎస్ అనే దాన్ని మనం యాడ్ చేసాం. ఓకేనా, బూట్స్ట్రాప్ మిండర్ సిఎస్ఎస్ అనే దాన్ని మనం యాడ్ చేసాం. కానీ బట్ ఇప్పుడు మనకి ఇది కొత్తగా యాడ్ అయింది అనమాట. ఇది ఏం యాడ్ అయింది మనకి, ఇది యాడ్ అయింది. మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాం, పింక్ బ్లూ గ్రే అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది కొత్తగా వచ్చేసి ఇక్కడ యాడ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఎస్ఆర్సిలో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ లో ఇక్కడ కూడా చూడండి, మనకి ఈ ఫాంట్ ఫ్యామిలీస్ అనేవి ఇప్పుడు కొత్తగా యాడ్ అయినాయి. ఈ 10 11 అనే లైన్స్, ఈ లైన్స్ కొత్తగా యాడ్ అవుతాయి. ఓకేనా, నెక్స్ట్ ఈ బాడీలో ఈ క్లాస్ అనేది మనకి ఏం అవసరం లేదు, జస్ట్ ఈ క్లాస్ ని రిమూవ్ చేసేయండి. ఓకే, సో గాయ్స్ దిస్ ఇస్ ద యాంగులర్ ప్రాజెక్ట్ బిల్డ్ ప్రాసెస్, సారీ యాంగులర్ ప్రాజెక్ట్ సెటప్ ప్రాసెస్. ఓకే, మనకి ఈ యాంగులర్ ప్రాజెక్ట్ అనేది మనం సెటప్ చేసుకోవాలనుకుంటే టోటల్ కంప్లీట్ ప్రాసెస్ ఇది. నెక్స్ట్ ఈ ఫోల్డర్స్ ఉన్నాయి కదా, ఈ ఫోల్డర్స్ వల్ల యూజ్ ఏంటి, ఈ ఫోల్డర్ ఒక్కొక్క ఫోల్డర్ ఏమేం చేస్తుంది అనేవి నెక్స్ట్ క్లాస్ లో నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, I hope we all are completely understand how to set up the Angular project. If we have any doubts or comments, please below the video. Okay, guys, thank you. Bye bye.